హలో గైస్, ఎలా ఉన్నారు? ఒకప్పుడు టెక్నాలజీ పెద్దగా లేని రోజుల్లో ట్రావెలింగ్ అంటే కేవలం ఎడ్ల బండ్లు లేదంటే నడిచి మాత్రమే వెళ్ళాలి. కానీ కాలక్రమేణా మనకి సైకిళ్ళు వచ్చాయి, ఆ తర్వాత బైక్లు వచ్చాయి, కార్స్ కూడా వచ్చాయి. ఇలా రకరకాల వెహికల్స్ పెరుగుతూ వచ్చి ఆఖరికి మనం ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాలన్నా కూడా చాలా ఈజీగా ఫ్లైట్స్ని యాక్సెస్ చేసేస్తున్నాం. ఎంత డిస్టెన్స్ అయినా సరే ఈజీగా వెళ్ళడానికి ల్యాండ్ మీద బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చేసాయి. ఇవన్నీ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కాకపోతే ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఎంత అడ్వాన్స్డ్ అయిపోయిందంటే మనం భూమి మీద నుండి ఏకంగా స్పేస్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళి రావచ్చు. ఒకప్పుడు ఆస్ట్రోనట్స్ తప్ప ఇంకెవరు స్పేస్ ట్రావెల్ చేయడం అనేది జరగని పని. కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా స్పేస్లోకి ట్రావెల్ చేసేయచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ, ఫ్యూచర్ ఇన్నోవేషన్స్, కొత్త మార్గాలు, ఇలా అన్నింటిపై ఈ రోజు వీడియోలో డీప్ డిస్కషన్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ జర్నీ టు ద ఫ్యూచర్ ఆఫ్ ద స్పేస్ ట్రావెల్. మన యాన్సిస్టర్స్ ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు ఒకటి అనుకునేవారు, ఈ విషయంలో మనం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని, లేదా మనకు ఆకాశం దాటి వెళ్ళే అవకాశం అయినా ఉందా అని చెప్పేసి అనుకునేవాళ్ళు. ఒకప్పుడు ఇవన్నీ జస్ట్ గాల్లో మాటలు, లేదంటే వాళ్ళకి కళ్ళలో మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు అవి స్లోగా పాసిబుల్ అవుతున్నాయి. ఇప్పటికే స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, వర్జిన్, గెలాస్టిక్ వంటి కంపెనీస్ స్పేస్ టూరిజం కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఈ ప్రాసెస్లో స్పేస్ ఎక్స్ నుండి స్టార్షిప్ ప్రయోగం, వర్జిన్ గెలాంటిక్ సబార్బిట్ ఫ్లైట్స్, అలాగే బ్లూ ఆరిజిన్ ఇలాంటి సంస్థలన్నీ టూరిస్టులని ఎడ్జ్ ఆఫ్ ద స్పేస్ కి తీసుకుని వెళ్తున్నాయి. ఫ్యూచర్లో స్పేస్ ట్రావెల్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే వరల్డ్ టూర్ వేస్తున్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు కూడా స్పేస్ టూర్ కూడా వేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా కంపెనీస్ స్పేస్ లో ఎలా హోటల్స్ ని కట్టాలి అని చెప్పి చూస్తున్నాయి. ఇది మీకు వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. అదేలాగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మనం భూమి నుండి 62 మైల్స్ అంటే 100 కిలోమీటర్లు దాటితే దాన్ని మనం అవుటర్ స్పేస్ లో ఎంటర్ అవడం అంటాం. అంటే అక్కడ నుండి స్పేస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మీ అందరికీ ISS తెలుసు కదా, అదే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. బేసిక్ గా ఇది మన భూమికి 400 కిలోమీటర్ పైన ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎలాగైతే స్పేస్ లో ఉందో సేమ్ అలానే ఇదే ప్రాసెస్ లో మనకి అక్కడ స్పేస్ లో హోటల్స్ కూడా కడదామని చెప్పి అనుకుంటున్నారు. ఫ్రీక్వెంట్ గా ఎత్తు నుంచి హ్యూమన్స్ ని స్పేస్ లోకి తీసుకెళ్లి స్పేస్ టూరిజం చేద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఎలాన్ మస్క్ ఎప్పుడో చెప్పారు, హ్యూమన్స్ ఆన్ మార్స్ బై 2030 అని చెప్పేసి. అంటే మనుషులు మార్స్ మీదకి 2030 కల్లా వెళ్తారని చెప్పి గట్టిగా వాళ్ళు నమ్ముతున్నారు. దానికోసం ఎన్నో రీసెర్చ్లు కూడా చేస్తున్నారు. ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ కూడా ఇప్పుడు రీయూజబుల్ రాకెట్స్ ని తయారు చేసింది. వాటిని సక్సెస్ఫుల్ గా లాంచ్ కూడా చేసింది. అలాగే ఇప్పుడు చాలా చోట్ల ఈవెన్ ఇండియాలో కూడా జీరో గ్రావిటీ మీద మనిషి ఫ్లోటింగ్ ని ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ అన్ని ఇవ్వడం వల్ల ఫ్యూచర్ లో మూన్ మీద లేదంటే మార్స్ మీద నెక్స్ట్ జనరేషన్ డైరెక్ట్ గా రెసిడెన్షియల్ స్పేస్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటారు. అసలు నిజంగా స్పేస్ ట్రావెల్ పాసిబులా అని చెప్పి మీకు ఒక క్వశ్చన్ వస్తే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. స్పేస్ లోకి మనిషిని తీసుకువెళ్లాలని చెప్పి ఎంత స్పీడ్ గా రీసెర్చ్ జరుగుతుందంటే అయన్ పర్పులేషన్ సిస్టమ్స్ అని చెప్పి ఒక టెక్నాలజీ ఉంది. ఈ పర్టికులర్ టెక్నాలజీతో ఏం చేస్తారంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ని తయారు చేస్తున్నారు. ఇంకొక పక్క స్పేస్ ఎలివేటర్స్ కూడా డిజైన్ చేస్తున్నారు. అంటే రాకెట్స్ లాంటివి ఏమీ లేకుండా ఒకసారి ఒక ఎలివేటర్ కనుక ఫిక్స్ అయితే ప్రతిసారి హ్యూమన్స్ ఇక్కడ నుండి స్పేస్ లోకి ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. సరే కాసేపు స్పేస్ లోకి సక్సెస్ఫుల్ గా వెళ్ళాం అనుకుందాం, కానీ దేనికైనా నెగిటివ్స్ అనేవి కూడా ఉంటాయి కదా. మరి స్పేస్ లోకి వెళ్ళాలంటే మనకున్న ఛాలెంజెస్ ఏంటి? మామూలుగా రాకెట్స్ లో ట్రావెల్ చేయడం అనేది చాలా హ్యూజ్ ఎక్స్పెన్సివ్. కేవలం డబ్బుల కోసం మాత్రమే ఈ స్పేస్ ట్రావెల్ చేయొచ్చు. అయితే ఇక్కడ హెల్త్ రిస్కులు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా మనం US లాంటి సిటీస్ లో ఉండి సడన్ గా ఇండియాకి వస్తే జెట్ లాగ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా. అలాంటిది ఊరికే గ్రావిటీ నుంచి చోట్లకి వెళ్ళి గాల్లో స్పేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్పేస్ లో ట్రావెల్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మన బాడీ దానికి అడాప్ట్ కూడా చాలా కష్టంగా అవుతుంది. యాక్చువల్లీ ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో కొన్ని డార్క్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. మన భూమికి బాగా వర్క్లోడ్ అవుతుందని చెప్పేసి, కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడున్న వసతులు, న్యాచురల్ రిసోర్సెస్ మనకి అందరికీ సరిపోవు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న మనుషుల్లో కొంతమంది వేరే గ్రహానికి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకొంతమంది సైన్స్లో డిఫరెంట్గా ప్రయోగాలు చేయొచ్చా అని కూడా అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే స్పేస్ మైనింగ్. జస్ట్ ఇమాజిన్, ఈ భూమి మీద ఏదైతే ఒక మినరల్ చాలా అరుదుగా దొరుకుతుందో, ఏదైతే ఒక మినరల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చాలా టైం అండ్ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుందో ఆ పర్టికులర్ మినరల్కి చాలా వాల్యూ ఉంటుంది. అలాంటిది ఏకంగా వేరే గ్రహం నుండి ఏదైనా ఒక పర్టికులర్ మెటీరియల్ తీసుకొచ్చి వాటితో వస్తువు లాంటిది ఏమన్నా చేసి అమ్మితే వాటి రేట్ ఇంకెంత ఉంటుంది? అలా ఎవరైతే ముందు రీసెర్చ్లు చేసి మైనింగ్ చేసి వాటిని ఇక్కడికి తెచ్చి అమ్ముతారో వాళ్ళు ఎప్పటికీ ఈ భూమి మీద రిచ్ గానే ఉండిపోతారు. అయితే నిజానికి స్పేస్ లోకి వెళ్ళడం అంటే ఇది కాదు. ఎందుకంటే జస్ట్ మన భూమి మీద నుండి ఒక 400 కిలోమీటర్ల పైకి వెళ్తే అది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎలా అవుతుంది? టెక్నికల్ గా మాట్లాడితే అది స్పేసే, కానీ మన భూమి మీదకి దానికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? నిజంగా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేయాలంటే మన ఇంటర్ప్లానెటరీ జర్నీ చేసే వెహికల్స్ ని కనుక్కోవాలి. హబుల్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలాంటి వాటిలో మనం ఎర్త్ లైక్ ప్లానెట్స్ ని ఎన్నో వాటిని కనుక్కున్నాం. కానీ అవి మనకి కొన్ని లైటెస్ట్ డిస్టెన్స్ లో ఉన్నాయి. అంటే కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సో వాటి దగ్గరికి టెక్నికల్ గా మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా కుదరని పని. దానికి తగ్గట్టుగా మనకు దానికి దగ్గర వరకు ట్రావెల్ చేసే వెహికల్స్ మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఆ వెహికల్స్ ని ముందు మనం కనిపెట్టి తీరాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి భూమి లాంటి హ్యాబిచువల్ ప్లానెట్ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. అక్కడ వాతావరణం మన హ్యూమన్స్ కి అడ్జస్ట్ అవ్వాలి. నిజంగా ఇదంతా జరిగితే అప్పుడు మనకి అసలైన స్పేస్ ట్రావెల్ చేసినట్టు. ఇప్పటికీ డిఫరెంట్ కంపెనీస్ స్పేస్ ట్రావెల్ చేస్తామని చెప్పేసి మిలియన్స్ ఆఫ్ అమౌంట్ తీసుకుని పంపిస్తున్నాయి. కానీ వాళ్ళు ఎవరు ఇంటర్ ప్లానెటరీ వెహికల్స్ మాత్రం ఇప్పటిదాకా కనిపెట్టలేదు. సో గైస్, స్పేస్ లోకి ఉన్న పొలంగా ట్రావెల్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఒక్కసారైనా సరే గూగుల్ మ్యాప్స్ లో మన భూమి మనం ఎలా చూస్తామో అలా రియల్ గా చూడాలని చెప్పి అనుకుంటారు. కానీ ఈ ప్రాసెస్ లో పెద్ద పెద్ద కంపెనీస్ చేసే ట్రాప్స్ లో మనం పడిపోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది మంచిదే. ఎందుకంటే మన చుట్టూ ఉండే గ్రహాన్ని మనం ఎప్పటికప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దానివల్ల ఖచ్చితంగా ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. కానీ స్పేస్ ట్రావెల్ చేసేది మనం భూమి నుండి బయటకు వెళ్ళిపోవడానికంటే అది తప్పు. సో గైస్, సింపుల్ గా చెప్పాలంటే ఇదే ఈ రోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.